నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇంకొక 2 రోజులు ఉంటే ఆమె తన దేశానికి వెళ్ళిపోయేదనమాట. కానీ కువైట్లో మనం చూసుకుంటే బాత్రూంలో విగతజీవిగా కనిపించిందనమాట. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫిలిపిన్ దేశానికి తిరిగి వెళ్ళటానికి 2 రోజుల ముందు కువైట్లో పనిచేస్తూ ఉన్న ఒక ఫిలిపినో కార్మికురాలు అత్యవసర మెదడు సర్జరీ అనంతరం మరణించడంతో ఫిలిపినో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అగుసాన్ డేల్ నార్టేకు చెందిన గ్లైజా రోజల్ అమోర్ అనే ఫిలిపిన్ కార్మికురాలు తాను పనిచేసే చోట బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోటి ఫిలిపినో కార్మికురాలు ఒకరు ఆమెను గుర్తించి వెంటనే వైద్య సహాయం కోసం పంపించారనమాట. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఆమె యొక్క మెదడులో రక్తస్రావాన్ని గుర్తించి అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఆమెను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఫిలిపిన్ కార్మికురాలి యొక్క బ్రెయిన్ డెడ్ అయినట్లయితే వైద్యులు ప్రకటించారు. కువైట్ కాలమాన ప్రకారం రాత్రి సుమారు 10 గంటలకు ఆమె మరణించిందని చెప్పేసి ఆమె ఆకస్మిక మరణం ఆమె యొక్క కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. ముఖ్యంగా ఆమె యొక్క ఉద్యోగ ఒప్పందం మనం చూసుకుంటే అకామా ఏప్రిల్ 14వ తేదీన ముగియాల్సి ఉండగా, అంటే కేవలం 2 రోజుల దూరంలోనే ఆమె చివరకు ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంది. అధిక రక్తపోటు కారణంగా ఆమె ప్రాణాంత పరిస్థితికి దోహదపడి ఉండవచ్చని చెప్పేసి వైద్యులు భావించారన్నమాట. ప్రస్తుతం ఆమె నివసిస్తూ ఉన్న ఒత్తిడితో కూడిన వాతావరణం నుంచి కూడా ఆమె ఆందోళన చెందుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పదే పదే ఆలోచించి ఏమవుతుంది, ఎక్కడవుతుంది, ఏమవుతుంది, ఇంటికి వెళతామా లేదా ఇక్కడే చనిపోతామన్న ఒక ఒత్తిడిలో అయితే, మానసిక ఒత్తిడితో అయితే ఆమె ఇన్ని రోజులు వచ్చిందనమాట. దీంతో హై బీపీ బాగా పెరిగిపోయిందనమాట. హై బీపీ బాగా పెరిగిపోయి అది మెదడు మీద ప్రభావం చూపడంతో మెదడులో రక్తస్రావం కావడంతో ఆమె ఉన్నట్లుండి బాత్రూంలో పడిపోవడం జరిగింది. తోటి ఫిలిపినో కార్మికురాలు ఒక మహిళ చూసి ఆసుపత్రికి తరలించగా ఆమెకైతే బ్రెయిన్కు సంబంధించిన, మెదడుకు సంబంధించిన ఆపరేషన్ కూడా చేశారు. అప్పటికి కూడా ఆమె ప్రాణాలు దక్కలేదన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఆలోచనలు తగ్గించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.